అరే ప్రతాప్, అన్నయ్య చెప్పండి. ఇలా రారా. చూడు ప్రతాప్, నువ్వు ఫ్రెండ్స్తో కలిసి బయట పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావంట. నాకు తెలిసింది. అలా చేయడం తప్పు. త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకో, అర్థమైందా? లక్ష్మి, పాపం లోపలికి తీసుకెళ్ళు. అరే ప్రతాపు, మీ అన్నయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదన్నా ఒక పని చేసి పెట్టినట్లు లేదు కదరా. అదేంట్రా, ఆ పని ఏదో నాకు చెప్పొచ్చుగా. మా అన్నయ్య చెప్పి ఆ పని చేయించేవాడిని. మీరంతా నా ఫ్రెండ్స్రా. అన్నయ్య వర్క్లో ఉండి పని చేయలేకపోయాడు. ఈసారి దగ్గరుండి నేను చేయిస్తా, సరేనా? మీరు టెన్షన్ పడకండి. అది సరే కానీ ఊర్లో ఒక అమ్మాయి కూడా కనిపించట్లేదు. అబ్బా, ఆడవాసం తగలక చాలా రోజులైందిరా. ఏంట్రా అశోక్, అంత మౌనంగా ఉన్నావేంటి? వాడు అంతేలేరా, మనం చేసే పనులు వాడికి నచ్చవులే. ఈ అమ్మాయి ఏదో బాగున్నట్టుంది, కొంచెం దయం చేసుకోవాలి. చాలు, ఇది సూపర్ బాగుందిరా. అరే బాబు, ఇటు పిచ్చి అమ్మాయి వచ్చింది, ఎటుపోయింది? అట్టుపోయింది. హాయ్. అరే బాబు, ఇలా రా. నేనెందుకు వస్తా?
ఇలా రారా. నేను రాను. వీడేం పిల్లరా బాబు. సరే నేనే వస్తున్నాలే. నేను వస్తున్నాగరా. రేయ్ ఇది తీసుకో. మొన్న నీకు కనిపించినే ఆ అమ్మాయి ఎక్కడుంది? అల్లదిగో అక్కడుంది. ఓకే. ఏంట్రా డల్లుగున్నావు? అరే ప్రతాప్, నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఏంటే? నువ్వు చేసే పనులు నాకు నచ్చటం లేదురా. ఏంట్రా సార్ ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? అరే ప్రతాప్, ఊర్లో ఆడవారి పట్ల నీవు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నావని తెలుసుకున్నాను. చివరికి మానసిక వికలాంగురాలి పట్ల కూడా నీచంగా ప్రవర్తించేంతగా దిగజారిపోయావు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన నీవు చిచ్చి. చూడన్నా, నువ్వు చేసే పని నాకు నచ్చట్లేదు. ఇటువంటి చెడ్డ పనులు చేసి ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు ఇలా చెడ్డ పేరు తెస్తున్నావు కదరా. చూడు ప్రతాప్ అన్న, మంచి వాళ్ళగా ఉన్నవాళ్ళు మీరే ఈ పని చేస్తే ఈ సమాజం ఏమైపోవాలన్నా? చూడు ప్రతాప్, మీ కుటుంబం 10 మందికి అన్నం పెట్టే మాదిరిగా ఉండాలి గాని అదే 10 మందికి కడుపు చేసే వాడిగా ఉండకూడదురా. అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే భార్యాభర్తలు అత్తామామలతో హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లని, రక్త పరీక్షలని, ఆ టెస్టు ఈ టెస్టులని ఎన్నో టెస్టులు చేయించుకుంటారు. కానీ ఆ అమ్మాయి మతి స్థిమితం లేదన్నా. అలాంటి దాన్ని నువ్వు గర్భవతిని చేసావు. ఎన్ని బాధలు పడుతుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో పాపం. అత్యాచారం చేయడానికి ఆడదైతే చాలు ముందు వెనుక ఆలోచించకుండా మద పిచ్చితో రెచ్చిపోతున్నారు కామోన్మాదులు. ప్రకాశం జిల్లాలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి తెగబడ్డాడు ఓ కామోన్మాది. తనకేం జరుగుతుందో తనకే తెలియని ఆ మానసిక వికలాంగురాలు నిస్సహాయ స్థితిలో అతని పైశాచికత్వానికి దారుణంగా బలైపోయింది. మానవ సమాజంలో సంబంధ బాంధవ్యాలు ఎన్నో మార్పులు చెందుతున్న ఈ తరుణంలో మానసిక వికలాంగురాలి పైన కూడా ఇటువంటి అత్యాచారాలు జరుగుతుంటే ఈ సమాజం ఇక ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఆలోచించండి. మానవత్వం అనేది ఇంకా బ్రతికి ఉందని నిరూపించాల్సింది కూడా ఈ సమాజమే. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.